ఓసారి ఒక దంపతులు భార్యాభర్తలు ప్రామిస్ ల్యాండ్కి పోయినారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రామిస్ ల్యాండ్ అంటే చాలామంది చూస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, డబ్బులు ఉండేవాళ్ళు. ఎందుకంటే నిజంగా బైబిల్లో ఉన్నాయా లేదా కొంతమంది పరీక్షించాలని, కొంతమంది నిజంగా తెలుసుకోవాలని, డబ్బు ఉండేవాళ్ళు ఖర్చు పెట్టుకోవాలని. ఎందుకంటే సినిమాలకు పోలేరు కదా. సో కనీసం ఇక్కడికైనా పోదామని చెప్పి ఏదో రకాలుగా ప్రామిస్ ల్యాండ్కి పోతున్నారు. అక్కడ ఒక జంట నామకార్థ క్రైస్తవులు వాళ్ళు పోతుండగా 15 రోజులు క్యాంపు. ఒకరోజేమో సన్ స్ట్రోక్ ఏమో తెలియదు, మేడం గారు అంటే ఆయన భార్య సిస్టరు చచ్చిపోయింది, కొలాప్స్ అయిపోయింది. మేబీ సన్ స్ట్రోకో హార్ట్ అటాకో ఏమో మనకు తెలియదు, చచ్చిపోయింది. ఇప్పుడు అక్కడంతా అండర్టేకర్స్ వస్తారు. ఇక్కడలాగా మనం బెడ్ కోసం ఒకరు, సమాధి దగ్గరకు ఒకరు, వ్యాన్ కోసం పరిగెత్తాల్సిన పనిలే. ఒక అండర్టేకర్ వస్తారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో వచ్చినాడు, సార్ ఏం చేస్తారు మీరు, మరి బాడీని ఇక్కడ పాతి పెడతారా లేకపోతే ఇండియాకి తీసుకెళ్తారా? ఇక్కడే పాతి పెట్టాలంటే $500 అవుతుంది, ఇక్కడే పాతి పెట్టాలంటే. అదే మీరు మీ ఇండియాకి దేశానికి తీసుకుపోవాలంటే $5,000 అవుతుంది. మరి ఏమంటారు? పాపం ఇతను ఆలోచిస్తున్నాడు ఏం చేస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ అనుకున్నాడు, ఏం సార్ ఇంత ఆలోచిస్తున్నారు, ఇక్కడ $500, పైగా ఇది పవర్ఫుల్ ల్యాండ్, ప్రామిస్డ్ ల్యాండ్, ఏసే తిరిగిన దేశము, ఆయన ఇక్కడ పాతి పెట్టిన దేశము. మరి ఇంత మంచి దేశంలో వదిలేసి మీరు మీ దేశానికి తీసుకెళ్ళి $5,000 ఖర్చు పెడతారు, ఎందుకు సార్ ఆలోచిస్తున్నారని. నువ్వు చెప్పిందయ్యా నాకు ప్రాబ్లం అని. ఏం ప్రాబ్లం అని? నువ్వు చెప్పినావు కదా, ఇది పవర్ఫుల్ ల్యాండ్, ప్రామిస్ ల్యాండ్, ఏసయ్య చనిపోయిన ల్యాండ్, అన్నీ బాగానే ఉంది కదా. ఏసయ్య 3 దినాలు లేచి కూర్చున్నాడా లేదా, లేచాడా లేదా? మరి ఈమెను పాతి పెడితే ఇక్కడ మరి 3 దినాలు లేస్తే, అందుకోసమే టు బీ ఆన్ సేఫ్ సైడ్ నేను మా దేశానికి వెళ్ళిపోతాం, అక్కడ కానీ పాతి పెడితే తిరిగి లేచే ప్రసక్తే లేదు కాబట్టి అని చెప్పి తీసుకుపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే, సో అటువంటి నామకార్థ క్రైస్తవులు కూడా యేసయ్య పునరుత్థాన శక్తి గురించి, బలం గురించి వారు ఆలోచించారు. ఏమో చెప్పలేమో, అసలే విసిగెత్తిపోయినట్టుంది, పోయిందే మంచిది అనుకున్నాడేమో, మనకు తెలీదు. సో ఏదైతేనేమి క్షేమంగా మా దేశానికి తీసుకుపోయి పాతి పడేస్తాం. సో ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా చాలాసార్లు చాలామంది ఎన్నో అనుకుంటారు ప్రభువుడు. ఆయన పుట్టుక ఇప్పుడు జరిగేది ప్రపంచమంతా కూడా ఆయన పుట్టుకల గురించి ఎంత గంభీరంగా ఎనాక్ట్మెంట్స్, ఆయన పుట్టినట్లు చిన్న బిడ్డగా ఇంకా రకరకాలుగా ఎన్నెన్ని డ్రామాలు అన్నీ జరుగుతుంది ప్రపంచం. ఇట్స్ వండర్ఫుల్. ఏసే బర్త్డే గ్రాండ్గా చేసుకోవడము ఇతరులకు సాక్షార్థంగా. బట్ ద పర్పస్ ఈజ్ లాస్ట్. పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ వితౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏసే తమ హృదయంలో లేకుండానే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.